ఈరోజైతే మనం టెంపుల్ స్టైల్‌లో పరమాన్నాన్ని చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి బియ్యం, ఒక కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు బియ్యంనైతే నేను తీసుకున్నాను. ఇవ్వండి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్‌లో ఒక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకొని, అందులో బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా బియ్యం వేయించితే మనకి మంచిగా ఫ్లేవర్ అనేదొస్తుంది. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఒక కప్పు బియ్యానికి నేను 4 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి వాటర్‌లో మనము బియ్యాన్ని ఇంకా నెయ్యిని మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేద్దాం మనము. ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా పక్కన పెడదాం. ఇప్పుడు మరో కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని, అందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకుందాం. నేనైతే బాదం, కాజు, కిస్మిస్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని లేదా బౌల్ తీసుకుందాం. అందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను, హాఫ్ గ్లాసు. ఇప్పుడు ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని మంచిగా పాకం పట్టిద్దాం. మరీ తీగ పాకం అవసరం లేదు. లైట్‌గా మెల్ట్ అయితే సరిపోతుంది. యూజువల్‌గా మనము ఇంట్లో చేసుకుంటే అన్నంలోనే మనం బెల్లాన్ని కరిగిస్తాం. కానీ టెంపుల్ స్టైల్‌లో దాంట్లో ఇలా బెల్లం పాకంలో రైస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మనం టెంపుల్‌లో తిన్నట్టే ఉంటుంది. ఇలా మంచి రైస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మొత్తం అన్నాన్ని గూడా వేసుకొని ఒక 2 మినిట్స్ మనము పక్కన పెడదాం. 2 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. టోటల్‌గా కలిసిపోతుంది బెల్లము. ఇలా ఉడకడం వల్ల ఏంటంటే మనకి అన్నంలో గూడా తీపి అనేది ఉంటుంది. స్వీట్ మీరు తగ్గట్టు వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. అందులో ఇప్పుడు మనము ఒక కప్పు పాలని యాడ్ చేస్తున్నా నేను. పాలు అనేది ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అన్నా, 1 మినిట్ అన్నా బాయిల్ చేద్దాం. ఎందుకంటే మిల్క్‌ని యాడ్ చేసాం కాబట్టి. బాయిల్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఏంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అనేది యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇదే అండి టెంపుల్ స్టైల్‌లో పరమాన్నం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.